హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 హైదరాబాద్ టు విలేజ్ ఆన్ స్కూటీ. నిన్న చెప్పాను కదా, స్కూటీ మీద 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాం నేను నా ఫ్రెండ్ అని చెప్పేసి. అయితే ఈరోజు లేవగానే మార్నింగ్ నా ఫ్రెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు, లీవ్ అడిగేసి వస్తానని. సో ఎంతసేపు అయినా రాకపోవడంతో కాల్ చేసి అప్పుడే సడన్గా షాక్ ఇచ్చే ఆన్సర్ ఒకటి చెప్పాడు. నాకు లీవ్ ఇవ్వలేదురా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను వాడిని నమ్ముకొని బ్యాగ్స్ బస్కి వేసేసి నేను స్కూటీ మీద ట్రావెల్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఒక్కడిని అంత లాంగ్ స్కూటీ మీద పోవాలా అని థింక్ చేసా. అయినా ఒకసారి ఫిక్స్ అయ్యాక ఇంకా అది చేసే వరకు నిద్ర పట్టదు కదా, సో నేను ఒక్కడినే స్టార్ట్ అయిపోయా. సో ఇంకా ఎగ్జాక్ట్గా 4:30కి అయితే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా అలా అలా వెళ్ళేదారిలో నైట్ అయిపోయింది. ఇంకా బాగా ఆకలేసింది. ఒక చోట టిఫిన్ సెంటర్ ఒకటి కనిపించింది, టిఫిన్ బండి ఒకటి. ఇంకా అక్కడ ఆగాను, ఆగి మిర్చి బజ్జీ అయితే తిన్నాను. ఇంకా ఆ టైంలో అక్కడ ఏమీ దొరకలేదు. తిన్నాక ఒక పల్పి ఆరెంజ్ అయితే తీసుకుని తాగేశాను. ఇంకా నేను హౌస్కి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 12 అయ్యింది. సో నాకు 7 అవర్స్ జర్నీ పట్టింది స్కూటీ మీద ఇంటికి వెళ్ళడానికి. సో ఇంటికి రీచ్ అవ్వగానే మా మమ్మీ డాడీ అయితే ముందు కడుపు నిండా ఫుడ్ పెట్టేసి అది అరిగేదాకా తిట్టేసి తర్వాత పడుకోబెట్టేశారు. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. బాయ్.